హాయ్ అండి. ఈరోజు మీకు చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. తర్వాత వేడెక్కిన తర్వాత అందులోకి ఉడకపెట్టుకున్న చామదుంపలు వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం దోరగా ఏగుతున్నప్పుడు ఒక్కసారి కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత ఇలా దోరగా ఏగిపోతాయి. వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి. మిగిలిన ఎక్సెస్ ఆయిల్ కొంచెం ఉంటే మాత్రం అంత ఆయిల్ పట్టదు కాబట్టి కొంచెం తీసేసుకోండి. తర్వాత అందులోకి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఈ 3 వేసిన తర్వాత కొంచెం కలియబెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులోకి వేసేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలపెట్టండి అది. ఎందుకంటే అప్పుడే కదా వేసింది మనం. అది కొంచెం నూనెలో ఫ్రై అయ్యేలాగా కలపెట్టండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత మసాలా వేయాలండి. అల్లం, కొబ్బరి, చిన్నుల్లిపాయి కలిపి పట్టుకున్న మసాలా వేసి కొంచెం తిప్పండి. ఇప్పుడు పసుపు, కారం రుచికి తగినంత. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు, స్పైసీగా వేసుకోండి. నేను నార్మల్గా వేస్తున్నాను. అలాగే సాల్ట్ అండి. నేను ఇక్కడ వేసింది కల్లుప్పు అండి. మొత్తం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలియదిప్పండి. కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా చూడండి. కొంచెం వేగితే చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ చామదుంపలు మొత్తం ఇందులో వేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే ఉప్పు కారం అనేది కరెక్ట్గా పట్టిద్దండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోసేసేయండి. మీరు పులుపు ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి పోసేసేయండి. నేను నార్మల్గా పోసాను. మేము కొంచెం పులుపు తక్కువే తింటామండి, సో కొంచెమే వేసాను నేను. సో ఒకసారి మళ్ళీ తిప్పేసేసుకొని కొంచెం చిక్కగా ఉందండి, మళ్ళీ కొంచెం ఎక్సెస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా తిప్పేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోండి. నాకు అన్నీ సరిపోయినాయి. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసి కూరని కొంచెం సేపు దించేసేసుకోవడమే. వేడివేడిగా చామదుంపల పులుసు రెడీ. ఇది అన్నంలోకి సూపర్ ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫుల్గా నచ్చిద్ది ఈ చామదుంపల పులుసు అనేది. కొంచెం ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.